అగైన్ చాలా రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ వీడియో అంటే ఇప్పుడు వీడియో పెడుతున్నాను. ఎందుకంటే ప్రతిసారి ఎవరైనా బర్త్డే పార్టీ అయితే రూమ్లోనే కుక్ చేసుకుంటాం. ఇప్పుడు అలా కాకుండా కొంచెం బయటకు వచ్చి ఊరిలో విలేజ్ టైప్లో ఉన్న సరౌండింగ్స్లో వచ్చి కుక్ చేసుకోవడానికి ప్లాన్ ఉందన్నమాట. ప్లాన్ చేసుకొని ఇప్పుడు బయటకు వచ్చినాం. అయితే ఇప్పుడు మా ఫ్రెండ్స్ అక్కడ కుక్ చేస్తున్నారనమాట. నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఆ వ్యూ. సరే ఇప్పుడైతే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను, వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. ఓకేనా? పైకి లేపరా వెళ్ళరా వెళ్ళిపోయింది గోపి వాళ్ళు కుక్కలు వెళ్ళిపోయినా గోపి వెళ్ళిపోయారు. గుడ్డ తీసుకో ఈ మధ్యన రీల్స్లో ఫేమస్ అవుతుంది, కానీ ఎప్పుడు ఇలా ట్రై చేయలేదు. బయటకు వచ్చి ఫ్యామిలీతో కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. బాగుంది ఇదేదో, కానీ బాగా లేట్గా వచ్చాం కదా, కొంచెం బాగా నైట్ ఫీల్ అయిపోయింది కూడా. ఇదన్నమాట ఇక్కడ చికెన్ కర్రీ, బాస్మతి రైస్, అంతే. ఇంకా ఈ రెండు కుక్ చేసుకొని తినేసి వెళ్ళిపోవడం. మరి కాసేపు కనిపి నేను పీకే పిలిచినాను, నిన్ను పిలిచినాను. అన్నా ఉప్పు తెచ్చావా? ఉప్పు ఎలా తయారయ్యారా? ఉప్పు తెచ్చావా? మర్చిపోయినాడు అంటారా ఆయన. ఎత్త ఎందుకు ఫోటోలు అయితే కాదు, అలాంటి రెండో ఫోటో అయితే కొడుతుంటే అట్లా వద్దుడు ఆపోజిట్ ఉండేవాడు. అయితే 2 స్టవ్లు తెచ్చాను కదా, కుకింగ్కి ఏమో 2 స్టవ్లు తెచ్చాం. ఒక స్టవ్ ఏమో ఉంచి ఇక్కడ మన ఒక బాండి పెట్టాం కదా, చికెన్ పెట్టుకునే బాండి పెడితే కొంచెంసేపు అయ్యేసరికి కొంచెం స్లాంట్ అయిందన్నమాట. సో అది ఎందుకులే అని చెప్పేసి ఇప్పుడు న్యాచురల్గా కింద మామూలుగా పొయ్యి పెట్టాం అనమాట. పెట్టారు. ఇప్పుడు అందరూ పాపం చాలా కష్టపడ్డారు కొంచెంసేపు, మొత్తానికి అయితే వెలిగించారు. వెలిగించినాక ఇప్పుడు చికెన్ అయితే దాని మీద పెట్టి కుక్ చేస్తున్నారనమాట. అవుతుంది ఇంకా బాగా. నైట్ అయితే బాగా అసలు చాలా డార్క్ అయిపోయింది. ఇక కార్తో లైట్ మేనేజ్ చేయాల్సి వస్తుంది. కొంత ఇంకా పెట్రోల్ పడతా అంటే దానిలో పెట్టి తీద్దాం. అవసరమైన చాలని చెప్పు. రే అరే చాలు చాలు మనల్ని ఎక్కడైనా బతుకుతారా? నాకు అర్థమైపోయింది, మీరు ఏడవైనా ఉంటారు. మధ్యటే కాడ పోతే ఇదే పని ఆడబిట్లా నీ వెనకరా పెట్టిందా? లేకపోతే మంట పెడతా. ఇంకా మంట పెట్టబాకు, ముందు రాళ్ళు పెట్టు. పెద్ద ఇక రైస్ అయిపోయింది. నీళ్ళు పడుతుంది ఇంకా.
అది గాలికి అట్లా పోతుంది అది పక్క చేపక వేసే మొత్తం వేసే మనకి ఇంకేది రైస్ ఈరోజు డిన్నర్ అయిపోయింది డిన్నర్ అయిపోయింది ప్లాన్ అంతా డిన్నర్ కార్ లైట్ వేసుకొని తినాలి లే ఇంకో అక్కడే అన్నావు ఇగో దగ్గర ఎక్కడికి వెళ్దాం చీకటే ఉంటుంది ఏందన్నా ఇది ఏందైనా పట్టుకొస్తాను వాటర్ కావాలా పెరుగు నింటే వాటర్ బాగుంటుంది గ్రేవీ వస్తుంది అది కాదురా ఓకే ఓకే గైస్ ఫైనల్లీ అయితే వంట అయిపోయింది ఓకే ఇప్పుడు తింటున్నాం చికెన్ కర్రీ మంచి కలర్ ఉంది ఇప్పుడు బాస్మతి రైస్ తో పాటు అరే ఇది బగారా కదా బగారా రైస్ తమ్ముడా బగారా అయితే ఫైనల్గా అయిపోయింది ఇప్పుడు తింటున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు వస్తుంది ఎక్కడికి ఉప్పు చికెన్ లో ఉంటదిలే ఇందాకేదో కారం చెప్పావు కారం వెళ్తుందిరా కొంచెం రైస్ అయితే కొంచెం వాటర్ కొంచెం ఎక్కువైనట్టుంది ముద్ద ఏమైంది రైస్ వేడి ఉంది మంచిగా నాకు 5,000 చాలా నాకు 1200 టిఫిన్ 30 రూపాయలు టిఫిన్ డానియల్ దగ్గర గో బార్లీ పెడతాడు నీకు అరే స్పైస్ కూడా ఎక్కువ లేదు బాగుంది రివ్యూ అది నిజంగా బాగుందన్న పీకే మధ్యలోకి రా పీకే అందరి మీదే కుక్క వెళ్ళిపోయిందా కుక్క వెళ్ళిపోతే ఇందాక గోపి వెళ్ళిపోయినా అన్నాడు అన్నాడు రా అవునరా పీకే అన్నాడు రా సత్యం అన్నంత పడుగు కుక్కలు వస్తాయి కుక్కలు అన్నీ జరుగుతా వాడేమో మాడుతున్నావు బాగుంది అంటే మన రోజు అంటే మామూలు పార్టీ వెళ్ళినప్పుడు స్టవ్ మీద చేసుకుంటాం కదా ఈసారి కట్టెల పొయ్యి మీద చేసుకున్నాం అది బై మిస్టేక్ లో బాగా వచ్చింది నిజంగా టేస్ట్ మాత్రం బాగా వచ్చింది రైస్ కూడా బాగా చేశారని చెప్పు రైస్ కూడా బాగా చేశారు ఎవరు బాలాజీ బాను కానీ ప్లేన్ రైస్ అయిపోయిందని చెప్పు ఓకే ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే ఆల్రెడీ వచ్చినాం కదా చికెన్ వండుకున్నాం బగారా రైస్ వండుకున్నాం తినేసాము కొంచెం రైస్ అయితే మిగిలింది అది ఇంకా అక్కడ బస్ స్టాండ్ కొంతమంది ఉంటారు బయట వాళ్ళకైతే ఫుడ్ ఇచ్చేస్తాము ఇప్పుడైతే ఓకే ఇప్పుడైతే టైం 9:20 అయింది ఇప్పటివరకు అయ్యింది వెళ్ళిపోతున్నాం అసలు చుట్టూ చీకటి చూడండి ఓన్లీ కార్ లైట్ అన్నమాట ఇక్కడ ఇంకా ఉన్నారు ముగ్గురు వెళ్ళిపోయినారు వర్షం పడుతుందని చెప్పేసి మేము కూడా తొందరగా వెళ్తున్నాం ఇంకా ఈ రోజుకైతే ఇది వ్లాగ్ మెమరీస్ అయితే చాలా ఉన్నాయి తర్వాత చూసుకోవడానికి భలే ఎక్స్పీరియన్స్ ఉంది ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మీ అందరికి మరి ఎలా ఎప్పుడు చేసుకున్నా తెలియదు కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అంటే రీల్స్ లో చూస్తాం అంతే గానీ ఇంకా బయట ఎప్పుడు చేసుకోవాలి బాగుంది ఓకే వాళ్ళు చికెన్ అయితే సూపర్ వచ్చింది చాలా బాగా వచ్చింది ఓకేనా వెరీ గుడ్ ఓకే బాయ్ బాయ్